ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి శ్రావణ మాసం 2వ వారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. చక్కగా అంటే మనమే మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ స్నేహితులతో బంధువులతో అంతా కలిపి జరుపుకునే పండుగలు వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి. ఈ పండుగ రోజు మనం అనుసరించాల్సిన విధానాలు ఏమిటి, పూజా విధానం ఒక్కసారి మాట్లాడుకుందామండి. ఏటా వచ్చేది, ఏటా మాట్లాడుకునేది. అంతే, ప్రతిసారి ఏదో కొత్త వింత హడావిడి హైరాణ ఎక్సైట్మెంట్ చాలా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగా చేయాలి, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా మంచి మంచి చీరలు కొనేసుకోవాలి, వాళ్ళు ఎక్కువ బంగారం కొనుక్కోవాలి, బాగా పేరెంటాలు పిలవాలి, అవును, ఎక్కువ మందికి తాంబూలాలు ఇచ్చేయాలి. ప్రతిసారి కంటే తాంబూలాల్లో కూడా డిఫరెంట్గా ఇంకా ఏదైనా గుడీ బ్యాగ్స్ అద్భుతమైనవి ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్లు బాగా ఇచ్చేయాలి, తాంబూలాలు బాగా ఇవ్వాలి. అవన్నీ ఓల్డ్ అని ఫీలింగులతోటి నడుస్తాయి. ప్రతి సంవత్సరము ఇలాగే ఉంటుంది. ఇందులో బేసిక్ పూజ, శ్రద్ధ, భక్తి, తత్పరత, ఇది ఇంపార్టెంట్. పైన మీరు ఎన్ని పువ్వులు పూయిస్తారు, ఎన్ని పింఛాలు విడదీస్తారు, అవన్నీ కూడా ప్లస్లు తప్ప. అంతే, బేసిక్ ఉండవలసింది ఏంటంటే భక్తి, శ్రద్ధను. అంతే. ఈ భక్తి శ్రద్ధలతో మీరు సింపుల్గా ఓం ఓం అని పూజ చేసుకుని మీ ఇంటికి వచ్చిన ముత్తైదుకి బొట్టెట్టి తాంబూలం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టారా చాలు. ఇంకా ఏమిటో చేస్తారా? చెప్పాను కదా, పింఛాలు విడదీస్తే బోల్డన్ని, ఎన్ని పుర్లు విప్పితే అంత గొప్ప, అంత సరదా. దానికి అంతే ఉందమ్మా. అంతేగా రమ్మగారు, అంతులేదు. ఎంత చేసినా సరే ఎవరో చేసింది ఇంకా బాగుంది అనిపిస్తుంది, వాళ్ళలాగా చేద్దామనిపిస్తుంది, వీళ్ళలాగా ఏమిటో అలంకారాలు చేయించేసేయాలనిపిస్తుంది. ఇదన్నీ ప్రదర్శనకే, భక్తికే అనేది కొంచెం లోపల మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుని మనకి సరైన సమాధానం లభిస్తే, లేదా మనకి లభించిన సమాధానం సరైనది అని అనిపిస్తే ఆ రకంగా ముందుకెళ్ళిపోవాలి. సరైందా కాదా అనేది మనకే తెలుసుగా కదా. ఏటా వచ్చేదే వరలక్ష్మి వ్రతం. ఇది ఎట్లా అంటే శ్రావణ మాసపు 2వ శుక్రవారం పౌర్ణమి కంటే ముందు వచ్చేదిగా లెక్క పెడతారు. 2వ వారమే లెక్క. ఈ 2వ వారం నాడు తిథి, వార, నక్షత్రాలు వేరే ఏం లేదు, శుక్రవారం ఉండటమే. పూర్వం నుంచి చేసుకుంటూనే ఉన్నాం. సింపుల్గా బంగారం పెట్టి పూజ చేసుకోవచ్చు, ప్రతిమా విశేషం ఏదైనా కొనుక్కుని పెట్టుకుని చేసుకోవచ్చు, ప్రతిమని మనమే తయారు చేసుకుని కూడా చేసుకోవచ్చు, ఒట్టి కలశం పెట్టి కలశంలోకి వరలక్ష్మి దేవతని ఆవాహన చేసి చేసుకోవచ్చు, పసుపుతోటి ఒక బింబాన్ని చేసి చిన్నగా గౌరీదేవి ఇట్లా పొడుగ్గా చేసి ఆ పసుపు గౌరీలోకి వరలక్ష్మిని ఆవాహన చేసి చేసుకోవచ్చు. ఫోటో ఉంది లక్ష్మీదేవి, చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవాలి. అంతే అంతే. లక్ష్మీ పూజ మామూలుగా కూడా మనం శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకునే విధానం మన సంస్కృతిలో భాగంగా కనపడుతుంది. ఈ ప్రత్యేకంగా ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ రోజున వాయనాలు ఇవ్వటము, శనగలు అవి నానబెట్టుకోవటము, ప్రత్యేకమైన నివేదనలు చేయటము, పేరెంటాలుగా నలుగురిని పిలుచుకుని నలుగురికి 4 వాయనాలు ఇచ్చుకోవటము, ఇవన్నీ కూడా అనుచానంగా ఇళ్లలో వస్తూ ఉండేవే, ఎప్పుడూ చేసేవే చేసుకోవాలి మానేయకుండా. ఒక మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజున కుదరలేదండి, ముందు ఫస్ట్ వారం చేసుకోమా, 3వ వారం చేసుకోమా, ఇలా అడుగుతూనే ఉంటారు. అసలు చేసుకోవాల్సింది 2వ వారమే. కుదరకపోతే ఈ శుక్రవారాలన్నీ మంచివే, మన శ్రావణ మాసపు శుక్రవారాలన్నీ మంచివే కాబట్టి ఓ రోజు అటో ఓ వారం ఇటో మన ఇష్టం, అటో ఇటో మార్చులను బట్టి. కానీ మీరు 2వ వారం చేస్తేనే శ్రేష్టము, ప్రశస్తము కూడాను. ఈ రోజున పూజ చేసుకోండి, ముందు రోజే ఇల్లు శుభ్రం చేసుకోండి. ఈ రోజున చేయవలసిన ప్రసాదాలు కానీ నివేదనలు కానీ ఏవి ముందు రోజు తయారు చేసి పెట్టుకోకూడదు. పొద్దున్న లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దేవుడి మందిరంలోనో లేదా దేవుడి మందిరం పక్కనో దేవుడి గదిలోనో హాల్లోనో మనకి వీలుగా ఉన్న చోట చక్కగా శుభ్రంగా నీట్గా తుడిచిపెట్టుకుని ముగ్గేసి ఓ పేటేసుకుని ఏదైనా ప్రత్యేకమైన చిన్న మొన్న మందిరాలు ఈ పూజల కోసం కొనుక్కుని పెట్టుకుని ఉంచుకుంటాం కదా, అదేదైనా పెట్టుకుని అమ్మవారిని మనం అలంకారం చేసుకుంటాం. కలశం మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద ముఖం తగిలించుకుని వస్త్రం కట్టి అలంకరించుకోవచ్చు. మీకు ఏది అలవాటు ఉంటే అది చేసుకోండి. శుద్ధంగా చేయటం, పొద్దున్నే చకచక పనిచేసేయటం. తర్వాత ఒక 3 నివేదనలు, 5, 9, 11, 21 మీకు ఏది అలవాటు ఉంటే అది. కనీసం 3 రకాల పదార్థాలు చేస్తే మంచిది.
పాయసం పులిహోర చేస్తాం, మామూలుగా అందరం చేసేసుకుంటాం. బూరెలు లాంటివి ఏదైనా ఒక తీయని పదార్థం, ఆమెకి శనగపప్పు ఇష్టం లక్ష్మీదేవికి అని చెప్తారు. ఓకే. మొన్న ఎవరు అడిగారు మీకు చెప్పిందా అని. మాకెందుకు చెప్తుంది, అందరికీ చెప్తుంది, మాకు ఒక్కళ్ళకే చెప్తుందా ఏమిటి, అందరికీ చెప్తారు కదా. శుక్రవారము శనగపప్పుతో చేసిన పదార్థం ఏదైనా అమ్మవారికి నివేదన చేస్తే మంచిది. పూర్వకాలం నుంచి వచ్చేవి, మన ఇంటికి వచ్చి ఎవరైనా చెప్తారా మాకు ఇవి ఇష్టం ఈ స్వీట్ పెట్టండి అని ఏజేజ్ అయినా వచ్చి చెప్తుంది మనకి. చొప్పదంటు ప్రశ్నలు అనుకుంటాను నేను వాటిని. మీకు ఎలా తెలుసు, నాకేమిటి, ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు కదా. అంతేగా. లక్ష్మీదేవికి శనగపిండి ఇష్టమని బజ్జీలు కూడా చేసి పెడతామంటే అవి కూడా చేసి పెట్టండి చక్కగా. ఒక 3 పదార్థాలు ఏవైనా వండి పక్కన పెట్టుకోండి. ఇవి కాకపోతే మనం మామూలుగా వంట చేసేసుకుని అన్నం, పప్పు, కూర, చారు మనం భోజనంలోకి ఏం చేసుకుంటామో అవన్నీ కూడా నివేదన చేసుకోవచ్చు. పానకము, వడపప్పు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఏవైనా కొన్ని 2-3 రకాల పళ్ళు, దానిమ్మ పళ్ళని అలా ఏవైనా పళ్ళు, వీటన్నిటిని మనం నివేదన చేసుకోవచ్చు. ఎవరైనా పిలిచి మనతో పాటు తోడుకోడళ్ళు కలిసి పూజ చేసుకోవటం, అక్క చెల్లెళ్ళు కలిసి పూజ చేసుకోవటం, వదిన మరదళ్ళు చేసుకోవటం, స్నేహితులు చేసుకోవటం అది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఏదైనా ఇంటికి ఇచ్చిన వాళ్ళంతా వచ్చేసి చేసుకుంటే, మా ఇంట్లో మేము అలాగే చేసుకుంటాం, మా కో సిస్టర్స్ వచ్చేవాళ్ళు ఇదివరకు అంతా. కొంచెం కోవిడ్ తర్వాత కొద్దిగా స్లో అయ్యాం, ఎవరిళ్లలోనే వాళ్ళే చేసుకుంటున్నాం. మధ్యలో ఇప్పుడు ఆడపిల్లలు కదా, ఏవో ఇబ్బందులు సబ్బందులు, మనం అంటే పెద్దవాళ్ళం కానీ మిగిలిన వాళ్ళు చిన్నవాళ్లే కదా, దాంతో కాస్త అటు ఇటు అయ్యి కొద్దిగా తగ్గించుకున్నాం. ఇదివరకు కలిసి చేసుకునేవాళ్ళం మేము. అట్లాగే ఒక ఇంట్లోనే ఒకళ్ళు ఏర్పాట్లు చేస్తే మిగిలిన వాళ్ళు వచ్చి పై పనులన్నీ చేసేటట్టు అట్లా పెట్టుకుని చేసుకునేవాళ్ళు. మనం అలవాటును బట్టి చేసుకోవచ్చు. ఈ సాయంకాలం పూజా విధానం కంటే కూడా ఉదయకాలమే మనం వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. ఈ తోరాలు అవి పోసుకోవటము, తోర పూజ చేసుకోవటము, తోరని కట్టుకుని చక్కగా శ్రద్ధగా నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్షతలు చేత్తో పుచ్చుకొని వరలక్ష్మి వ్రత కథని విని, ఆ కథాక్షతలు అమ్మవారి మీద కొన్ని వేసి కొన్ని మన మీద వేసుకుని ఇంట్లో పెద్దవాళ్ళ చేత తల మీద వేయించుకుంటే మంచిది. పిల్లలు కూడా తల 2 అక్షింతలు వేస్తే మంచిది. వరలక్ష్మి వ్రత కథ కూడా చిన్న సింపుల్ కథ, చారుమతి దేవి కథే చెప్తారు. పూర్వం కుండినం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి దేవి అని ఒక ఉత్తమ ఇల్లాలో ఒక ఆవిడ ఉండేది. అత్తమామల్ని బాగా చూసుకునేది, భర్తతో చాలా అనుకూలవతిగా ఉండేది, ఇల్లు వాకిళ్ళు ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకునేది, వచ్చిన అతిథి అభ్యాగతుల్ని చక్కగా సేవించేది, అనవసరంగా ఏమీ మాట్లాడేది కాదు, శ్రద్ధాభక్తులతోటి ఇంటిని పెద్దవాళ్ళని అందరినీ గౌరవంగా చూసుకునేది. ఒకనాటి రాత్రి ఆవిడకి కల్లో కనపడింది వరలక్ష్మి దేవత. కనపడి నేను మీ ఇంటికి వస్తాను, శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు నన్ను పూజించు అని చెప్పింది. ఆమె నిద్ర లేచి చెప్పింది, ఇట్లా వరలక్ష్మీదేవి కల్లో కనపడింది, సర్వాభరణ భూషితురాలుగా ఉంది అమ్మవారు, ఇట్లా చెప్పిందంటే ఎప్పుడెప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వస్తుందా అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇది విన్నారు. ఈ కల విని అందరూ కలిసి పూజ చేసుకున్నారు. ఈ చారుమతి దేవితో కలిసి వాళ్ళ ఇంటి వాళ్ళ అందరు అన్ని ఇళ్ళ వాళ్ళు ఒకే చోట చేరి చక్కగా ఒక మంచి మండపం ఏర్పరిచి అమ్మవారిని అందులో కలశ రూపంలో ప్రతిష్ఠ చేసి అందరూ కలిసి లక్ష్మీ పూజ జరుపుకున్నారు. ఈ కలశానికి ప్రదక్షిణ చేస్తుంటే వీళ్ళందరికీ ఒంటి నిండా అవి ఆభరణాలు అవి పుట్టేసినాయట. అప్పటికప్పుడు ఆభరణాలు వచ్చినాయి, కాళ్ళకి మెడలకి అన్ని చోట్ల ఆభరణాలు వచ్చినాయి. వాళ్ళని తీసుకెళ్ళటానికి వాళ్ళ ఇళ్ళ నుంచి బళ్ళు ఇవన్నీ కూడా అంటే వాహనాలు అవి కూడా అంటే వాళ్ళ ధనధాన్య సమృద్ధి కలిగింది వాళ్ళ ఇళ్లల్లో కూడా. చారుమతిదేవి భాగ్యమే భాగ్యమని అందరూ చెప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని ఆ కాలం నుంచి జరుపుకుంటున్నారు. కుండిన నగరం అంటే ఏనాటిదో రుక్మిణీదేవి పుట్టిన ఊరు. ఎప్పటి నుంచో ఈ వరలక్ష్మి వ్రత కథ వస్తూనే ఉంది. చారుమతి దేవి కథ చిన్న కథ, శ్రావణ మంగళవారపు కథలు పెద్దవి. ఈ చారుమతి చిన్న కథ అయినా కూడా ఈ కథ చెప్పుకుని ఆ అక్షతలు వేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల ఏంటంటే ఏడాదికి ఒక్కసారే చేస్తాం. వరమహాలక్ష్మి అంటున్నారు ఇవాళ, రేపు వరమహాలక్ష్మి కాదు, అదొక షాప్ పేరు. వాళ్ళు మన నెత్తి మీదకి తోసేసారు దాన్ని. వరమహాలక్ష్మి వ్రతం అనకూడదు, వరలక్ష్మి వ్రతమే. ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం సంవత్సరానికి ఒక్కరోజు. ఈ ఒక్కరోజు శ్రద్ధగా భక్తితోటి పూజ చేసుకోవాలి. పోరాడకూడదు, పోట్లాడకూడదు, కలహాలకి దిగద్దు. పూజ బాగా జరగాలన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళతో పోట్లాడి పిల్లలతో విజిల్ని విసుక్కుని ఇల్లంతా గందరగోళం చేసుకుంటూ అమ్మవారికి అట్లాంటివి నచ్చవు. లక్ష్మీదేవికి అసలు పోట్లాడే వాళ్ళంటేనే ఇష్టం ఉండదు.
కలహాలు అవి ఉంటే ఆవిడ ఆ ఇంట్లో ఉండదు. ఆమెను మన ఇంట్లో ఉంచుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వాలి. చక్కగా శ్రద్ధగా భక్తిగా ఆసక్తితోటి ఈ వ్రతాన్ని చేసుకోండి. సింపుల్ లక్ష్మీ పూజతోటే మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసేసుకోవచ్చు. దీనికల్లా మనం ఏం ఎక్స్ట్రా చేస్తాం, ఒకటి తోర పూజ చేసుకుంటాం, కథ చెప్పుకుంటాం, అంతే. ఆ 2 ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 2 మనకి చక్కగా ఈ మన పేపర్లలో న్యూస్ పేపర్లో కూడా వరలక్ష్మి వ్రత కథ అవి వేసేస్తారు. ఆ పేపర్ పక్కన పెట్టుకొని హాయిగా పూజ చేసుకోండి. తర్వాత ముత్తైదువులను పిలిచి మనము వాయనం ఇచ్చుకుంటాం. సాయంకాలం మనం పొద్దున్నే వాయనం అంటే ఇప్పుడు మనం అమ్మవారికి పూర్ణాలు నివేదన చేసుకుంటాం కదా. ఈ నివేదన చేసిన పూర్ణాలని మనము వాయనంగా ఇవ్వటం కొన్ని చోట్ల సంప్రదాయంగా కనపడుతుంది. వాయన ఇది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవరో ఒకళ్ళని ఆ టైంకి ముత్తైదువుని పిలుచుకొని పూజ టైంకి పూజ అవగానే వాయనం ఇచ్చుకోవచ్చు ఒకరికి. తర్వాత సాయంకాలం సాధారణ వాయనాలే ఏమంటారు, శనగలు, పళ్ళు, తాంబూలము, మీరు రవికల బట్టలు, గాజులు, ఏమైనా అలంకరణ సామాగ్రి, పుస్తకాలు మీరు ఏవి ఇవ్వదలుచుకుంటే వాటిని సాయంకాలం ఇచ్చుకోవచ్చు. ఈ ఇచ్చేటప్పుడు ఇందిరా ప్రతిగృహాతు అని ఒక చిన్న శ్లోకం ఉంది. ఆ ఒక శ్లోకం చెప్పుకుని ఇందిరకి అంటే లక్ష్మీదేవికే మనం ఇది ఇస్తున్నట్టు. అదే వాయనము లక్ష్మీదేవికే ఇస్తున్నట్టు. ఒకవేళ ఆ సమయానికి ఎవరు లేరు, మా ఇంట్లో అలవాటు లేదండి, అమ్మవారికే ఇచ్చేస్తాం వాయనం, ఇచ్చుకోవచ్చు. అట్లా కూడా మీ ఇళ్లలో ఉన్నది పాటించండి, అవకాశం ఉన్నది చెయ్యండి, మానేయకుండా. అంతే. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.